హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష మనకి జూన్ 30వ తేదీన జరగడానికి డేట్ వచ్చింది. అది మనందరికీ తెలుసు. గతంలో దాదాపు 1,00,000కు పైగా విద్యార్థులు అభ్యర్థులు పోటీ పడ్డ పరీక్ష డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. రెండు పేపర్లు, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 మ్యాథమెటిక్స్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్. సో మొదటి పేపర్లో 150 మార్కులకు, రెండో పేపర్లో 300 మార్కులకి మనకి పరీక్ష నిర్వహించడం జరుగుద్ది. సో మన అదృష్టమో దురదృష్టమో ఒకసారి పరీక్ష రాసాం, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. సో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేసి ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది అని అనుకున్న వాళ్ళకైతే ఇది సెకండ్ ఛాన్స్గా మనం పేర్కొనవచ్చు. కాబట్టి గతంలో మీరు ఏదైతే తప్పులు చేసి ఉన్నారో, సో ఎన్ని మార్కుల వరకు వచ్చి మీరు ఆగి ఉంటారో ఒక్కసారి బేరీజ్ వేసుకొని మీరు డిఏఓకి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే డిఏఓ అప్లై చేసి ఉంటే రోజుకి 3 నుంచి 4 గంటల పాటు ఈ 2 నెలల పాటు, అంటే మే అండ్ జూన్, ఈ 2 నెలల పాటు కనుక మీరు కష్టపడితే ఖచ్చితంగా డిఏఓ జాబ్ని, అంటే గ్రూప్ 2 గ్రూప్ 1 కంటే సులభంగా తక్కువ కాంపిటీషన్లో, అంటే పరీక్ష రాసేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా మనం ఈజీగా జాబ్ని తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఎందుకు గతంలో కంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గింది అని అంటే, గతంలో అన్ని పరీక్షలతో పాటు డిఏఓ పరీక్ష నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతమందికి గురుకుల జాబ్స్ వచ్చి వాళ్ళు కామైపోయారు. కొందరు డిఏఓకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్సికి బిజీగా ఉన్నారు. కొంతమంది గ్రూప్ 1 సీరియస్గా కూర్చొని ఉన్నారు. అంటే అప్పటికే లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డిఏఓ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1, డిఏఓ, గ్రూప్ 2 ఈ 3 సైమల్టేనియస్గా ఉండడం వల్ల సో డిఏఓకి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ఎవరైతే ఈజీగా, అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ కానీ మీ దగ్గర ఒక 3 నుంచి 4 గంటల టైం స్పెండ్ చేయగలిగితే డిఏఓ యొక్క ప్రిపరేషన్ కూడా హాయిగా 100% చేసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ డిఏఓకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది పంచాయతీ సెక్రటరీస్ మన దగ్గర స్టూడెంట్స్గా ఉన్నారు, లేదంటే ఆల్రెడీ ఏదైనా గ్రూప్ 4 ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎస్జిటీలుగా ఉన్నవారు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా ఈ హాలిడేస్లో చక్కగా ఈ పేపర్ 2ని మనం పూర్తి చేసుకొని ఈ డిఏఓ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే సో మీరు గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని, మెరుగైన ప్రిపరేషన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈసారి మనకి కాంపిటీషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఎందుకంటే ఇదే చెప్తాం కదా, వివిధ రకాల పరీక్షల్లో నిమగ్నమై ఉన్నారు. డిఏఓకి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు అంతా డైవర్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఎవరైతే సీరియస్గా డిఏఓకి మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. కాబట్టి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని పేపర్ 2 మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ని మీకోసం ప్రారంభిస్తున్నాం. అది కంప్లీట్ ఆఫ్లైన్ కోచింగ్. ఓకే, ఆఫ్లైన్ కోచింగ్. సో దాంతోపాటు జూమ్ లైవ్ క్లాస్ కూడా మీకు అందిస్తాం. దానికి సంబంధించిన వివరాలు నేను వీడియో చివరిలో చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. సో ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఇది ఒక ఇంటెన్సివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం పేర్కొనవచ్చు. అంటే ఓన్లీ కోచింగ్ అంటే క్లాస్ చెప్పేసి వదిలేసి మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం కాకుండా, మీరు ఇక్కడే ఉండి మాతో పాటు ఒక రోజులో 14 గంటల పాటు మాతో పాటు ఉండి మాతో పాటు ప్రిపేర్ అయ్యే ఒక ప్రోగ్రామ్ ఇది, కంప్లీట్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్. కాబట్టి మీరు ఈ ప్రిపేర్ అవుతున్న ఈ సందర్భంలో మనం ఏమేం చేయబోతున్నాము, ఈ 30 రోజుల సమయంలో, అంటే 30 డేస్ మీకు సమ్మర్ హాలిడేస్ 30 రోజులు ఉంటాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అంటే 40 రోజులు ఉంటాయి. కాకపోతే మన యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ 30 రోజులు. జూన్ 10 లోపు మే 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ 30 రోజుల షెడ్యూల్ని మనము ఏ విధంగా ఉంటుంది, అసలు క్లాసెస్ ఏ విధంగా ఉంటాయన్నది మనం ఇక్కడ చూస్తాం. ఈ 30 రోజుల్లో మన ప్రిపరేషన్ పూర్తయ్యేసరికి మనము 280+ మార్కులు పేపర్ 2లో తెచ్చుకునే విధంగా మనం దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే 280+ మార్కులు అంటే 140కి పైగా ప్రశ్నల్ని సాల్వ్ చేయడం అవుట్ ఆఫ్ 150కి. ఇది మన టార్గెట్. 30 రోజుల్లో 280+ మార్కులు తెచ్చుకోవడం. అయితే గతంలో జరిగిన పేపర్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఓకే, లాస్ట్ టైం పేపర్ని కనుక మనం పరిశీలిస్తే ప్రిపేర్ అయ్యారు చాలామంది. ప్రిపేర్ అయిన వారు పాపం పేపర్ 2కి వచ్చేసరికి
పేపర్ 2 ఎలాగో అందరూ ఒకే రకంగా రాయగలగడానికి అవకాశం ఉంది కాబట్టి అదే 90 to 100 మధ్యలో రాస్తారు. జనరల్ స్టడీస్ ఎప్పుడైనా అంతే. పేపర్ 2కి వచ్చేసరికి 100 నుంచి 110 ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి. అంటే ఎవరైనా ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నాపత్రం తయారు చేయబడింది. సో దీన్ని చూసి చాలామంది ఇది ఈజీ ప్రశ్నాపత్రం అనుకుంటారు. విద్యార్థులు కూడా 100 నుంచి 110 ప్రశ్నల్ని ఈజీగానే ఆన్సర్ చేశారు. ఆ తర్వాత ఒక 10 నుంచి 20 ప్రశ్నలు అంటే 130 వరకు క్యుములేటివ్గా చూసుకుంటే 130 వరకు మోడరేట్గా ఉన్నాయి, మోడరేట్ క్వశ్చన్స్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ మోడరేట్ క్వశ్చన్స్లో కొంత టైం టేకింగ్ ఉంది. చాలామంది దాదాపు 1,00,000 మంది అంటే పరీక్ష రాశారు అనుకుంటే ఓకే, ఈ 130 ప్రశ్నల్లో దాదాపు అటు ఇటుగా 110+ ప్రశ్నల్ని చేస్తున్నారు. మార్కులు కాదు, ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాగా ప్రిపేర్ అయిన విద్యార్థుల సంఖ్య చెప్తున్నాను నేను. ప్రిపేర్ కానీ వాళ్ళు ఎట్లాగో ఏమీ పెట్టలేరు కాబట్టి డిఏఓకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ప్రిపేర్ అయిన వారిలో 90% విద్యార్థులు ఎక్కడ అయిపోయారంటే 110 క్వశ్చన్స్ దగ్గర అయిపోయారు. అంటే పేపర్ 2లో 220 మార్కుల దగ్గర ఆగిపోయారు చాలామంది. 90% ఇది ఒక బ్రేక్ పాయింట్గా ఉండిపోయింది. అది దాటలేకపోయారు. ఎందుకు దాటలేకపోయారంటే ఈజీ క్వశ్చన్స్ ఓకే అటో ఇటో మనం చేసేసాం. ఈ మోడరేట్ క్వశ్చన్స్ ఆ తర్వాత కొద్దిగా హార్డ్ అండ్ టైం టేకింగ్ క్వశ్చన్స్ పడ్డాయి. ఇక్కడ ప్రశ్న సింపుల్గా ఉంటుంది, హార్డ్ క్వశ్చన్ ఏం కాదు, కానీ అది టైం ప్రకారం సమయం ప్రకారం చూసుకుంటుంది. ఒక టైం టేకింగ్ క్వశ్చను, ఆ టైం టేకింగ్ క్వశ్చన్స్లో ఎక్కువగా టైం తీసుకోవడం వల్ల వీరికి 150కి 150 ప్రశ్నలకి చేయడానికి సరిపోయే సమయం అక్కడ లేదు. దానివల్ల ఏమైపోయిందంటే చాలామంది 110 ప్రశ్నల దగ్గర ఆగిపోయారు, 220 మార్కుల దగ్గర ఆగిపోయారు. మరి దీన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఈజీ క్వశ్చన్స్ కానీ మోడరేట్ క్వశ్చన్స్ కానీ టైం టేకింగ్ క్వశ్చన్స్ కానీ మనం సాల్వ్ చేసుకొని, సో ఎక్కడైతే నువ్వు 110 మార్కుల దగ్గర ఆగిపోతున్నావు, 110 ప్రశ్నల దగ్గర ఆగిపోతున్నావో దాన్ని స్టెప్అప్ చేసి 130+ ప్రశ్నలు చేసే విధంగా 260 మార్కుల పైగా తెచ్చుకునే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటున్నాం. ఈ 30 రోజుల్లో మీకు వచ్చిన ఈ 110+ ప్రశ్నల్ని స్టెప్అప్ చేసి 130 ప్రశ్నలకి తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ఇక్కడ 130 అంటే డైరెక్ట్గా హార్డ్ క్వశ్చన్స్ చేస్తే నీకు ఉద్యోగం ఏం రాదు. ఈజీ క్వశ్చన్స్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ చేస్తూ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకొని ఏదైతే టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని కూడా సాల్వ్ చేయగలిగినప్పుడే మనం ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువగా సక్సెస్ అవుతాం. కొంతమంది ఉంటారు అది ఎక్కడి నుంచో ప్రశ్న పట్టుకొచ్చి సో ఇది చేయగలుగుతారా అని అడుగుతారు. అసలు అలాంటి ప్రశ్నలు లాస్ట్ టైం డిఏఓకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజన్. ఒక క్లాస్ కానీ ఒక పుస్తకం కానీ ఏది దొరికితే అది చదువుతూ పాపం టైం వేస్ట్ చేసుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఆ పేపర్ 2 అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అని చూసి అర్థమెటిక్ ఒక్కటి చదువుకుంటే చాలని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మాత్రమే చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అని తెలియక పాపం గైడెన్స్ లేక సరైన అవగాహన లేక సిలబస్ పైన. సో మనం ఏం చేస్తామంటే క్లియర్గా సిలబస్లో పేర్కొన్నబడ్డ లైన్ టు లైన్ అంశాల్ని మనం డిస్కస్ చేస్తూ దాన్ని కాన్సెప్ట్ లెవెల్లో, అనాలిసిస్ లెవెల్లో అండ్ అప్లికేషన్ లెవెల్లో 3 లెవెల్స్లో మనము ఈ సిలబస్ని పూర్తి చేసుకుంటాం. సో దానికోసం మనం ఏం చేస్తాం కాబట్టి నేను 110 ప్రశ్నల్ని 130 ప్రశ్నలకి పైగా స్టెప్అప్ చేసుకోవడానికి మనము ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన సిలబస్ క్లియర్గా మనకు చెప్పాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని. మళ్ళీ ఇక్కడ మహా మేధావులు ఉంటారు కొందరు. నిజంగా అండి చాలా మనకు మేధస్సు అనేది ఎక్కువైపోయింది. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనుకుంటారు చాలామంది. సరే ఎస్ఎస్సి లెవెల్ క్వశ్చన్స్ మీరు చెప్తారా? ఎస్ఎస్సి లెవెల్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి వాడికి కావాలి, డిఏఓ వాడికి ఎందుకు అక్కర్లే. ఇది 10th స్టాండర్డ్ క్వశ్చన్స్. మీరు గతంలో ప్రశ్నాపత్రాన్ని గమనిస్తే కూడా టెక్స్ట్ బుక్ యొక్క కాన్సెప్ట్స్ దాటి మనకి ఎప్పుడు కూడా ప్రశ్న ఇవ్వలేదు. ఆ టెక్స్ట్ బుక్లోనే కొద్దిగా అప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే రైట్. సో కాబట్టి ఈ 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ని మనం పర్ఫెక్ట్గా అకాడమీ లెవెల్లో కనుక మనం కాన్సెప్ట్ బేస్డ్గా బేసిక్స్కి దిగి మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ 130 క్వశ్చన్లని కూడా
140 క్వశ్చన్లను దాటి మనం చేయొచ్చు, అది ఈజీగా. అదే మన ఫైనల్ టార్గెట్ 280 ప్లస్ మార్క్స్ ఇన్ డిఏఓ పేపర్ 2. డిఏఓ పేపర్ 2 చాలామంది సైలెంట్గా డిఏఓ పేపర్ 2 చదువుకుంటూ ఉంటున్నారు. డిఏఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వారందరికీ ఒకటే చెప్తున్నాను, గతంలో మీరు ప్రశ్న రాసినప్పుడు, ప్రశ్నాపత్రాన్ని రాసినప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత స్కోర్ చేయగలిగారు, మరి ఇప్పుడు దాన్ని దాటి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు, గతంలో మీరు ప్రిపేర్ అయిన విధానం మీకు ఎంతవరకు ఉపయోగపడింది, గతంలో మీరు నేర్చుకున్న అంశాలు మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఎగ్జామినేషన్ హాల్లో. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకసారి నిర్ణయించుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి పూర్తిగా అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు. ఓకే, ఎస్సీఆర్టీ అంటే స్టేట్ సిలబస్ ప్లస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్ అండ్ ప్రతి ప్రాబ్లం కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ లెవెల్లో మొత్తం 10 చాప్టర్స్కి సంబంధించి ఇక మీకు ఎలాంటి చిన్న కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వదు, ప్రశ్న కూడా ఎలాంటిది మిస్ అవ్వకుండా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చిన, టైం టేకింగ్ ప్రాసెస్లో ఇటు 4 క్వశ్చన్లు ఇచ్చి రైట్ సైడ్లో 4 ఆన్సర్లు ఇచ్చినా కూడా మనం మేనేజ్ చేసే విధంగా మనం సబ్జెక్ట్ని నేర్చుకుంటాం. ఆ తర్వాత సో కాన్సెప్ట్ లెవెల్లో మనం నేర్చుకున్న తర్వాత ప్రతి చాప్టర్ అంటే మొత్తం మనకు 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్కి సంబంధించి 10 చాప్టర్ వైజ్ టెస్ట్లని మనం ఇక్కడ కండక్ట్ చేస్తాం. 10 చాప్టర్ వైజ్ టెస్ట్లు. ఈ 10 చాప్టర్ వైజ్ టెస్ట్ల ద్వారా మనకి ఏమవుతుంది అని అంటే ఏదైతే మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకొని ఉన్నామో ప్రతి చాప్టర్ని, దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎంతవరకు అప్లై చేయగలుగుతాం, ఆ టైంని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నది ఈ 10 చాప్టర్ వైజ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. మరి నీకు నువ్వు పరీక్ష రాస్తే తెలియదు, నువ్వేదో పరీక్ష రాస్తావు, ఆ 75 ప్రశ్నలు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఓ 50 క్వశ్చన్లు వచ్చినాయి, అరే మిగతా 15 క్వశ్చన్లు పోయినాయి, మళ్ళీ చాప్టర్ చదువుదాం అన్నట్టుగా పోతారు. కానీ అలా కాదు. ఈ 10 చాప్టర్ వైజ్ టెస్ట్లో మనం ఒక క్వశ్చన్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఎగ్జామినేషన్ హాల్లో అన్నది డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ ఈ కోచింగ్ టైంలో. అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది డిస్కషన్ ద్వారా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఒక ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత దాంట్లో మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తామో దాన్ని అనాలిసిస్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మనం ఇక్కడ 10 చాప్టర్ వైజ్ టెస్ట్లో డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకుంటాం. ఇది ఈ ప్రోగ్రాంలో మనం ముఖ్యంగా చేసుకునేది. దాంతోపాటు ఈ కాన్సెప్ట్ లెవెల్ కోచింగ్ తీసుకున్నప్పుడు 30 రోజుల్లో ప్రతిరోజు మీకు ఒక 20 నుంచి ఒక 30 ప్రశ్నలున్న ఒక పేపర్ ఇస్తాం, డైలీ టెస్ట్ లాంటిది. అది కూడా మీరు సాల్వ్ చేసి దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాని మీద కూడా మనము డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనకి డైలీ క్లాస్ వినడం, ఒక 20 నుంచి 30 క్వశ్చన్లు సాల్వ్ చేయడం, అండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ రాసుకోవడం, దాన్ని డిస్కషన్ చేయడం. ఆ తర్వాత మొత్తము 5 గ్రాండ్ టెస్ట్లని 150 ప్రశ్నలు 300 మార్కులకి 5 గ్రాండ్ టెస్ట్లు మీకు అందించడం జరుగుద్ది. అది మీరు రాసుకుంటారు అండ్ దానికి సంబంధించిన కీ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఇది మనం మొత్తం ప్రోగ్రాంలో చేయబోతున్న అంశం. ఓకే, ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ లెవెల్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, చాప్టర్ యొక్క కంప్లీట్ టెస్ట్ అండ్ దాని యొక్క డిస్కషన్ అనాలిసిస్ చేయడం, దాన్ని ఆ తర్వాత 5 గ్రాండ్ టెస్ట్లను మనం నేర్చుకోవడం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాజ్ పర్ ద సిలబస్ మాత్రమే మనం ముందుకెళ్తాం. అంతే తప్ప నా సొంత పైత్యాన్నో నా యొక్క విద్యను మీ ముందర ప్రదర్శించడానికైతే ఏమీ ఉండదు ఇక్కడ. ఓకే, ఓన్లీ సిలబస్ ట్రిగ్గర్డ్గా ఏదైతే టీఎస్పీఎస్సీ డిఏఓ సిలబస్లో పేర్కొన్నదో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అది కంప్లీట్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ చేస్తాం. వాటిని చాలా తక్కువ టైంలో ఏ విధంగా ఆన్సర్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అసలు కాన్సెప్ట్లో నుంచి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, జామెట్రీలో నుంచి ఏ విధంగా వస్తాయి, మెన్సురేషన్లో నుంచి ఏ విధంగా వస్తాయి, స్టాటిస్టిక్స్ నుంచి ఏ విధంగా వస్తాయి, ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, కోఆర్డినేట్ జామెట్రీని మనము ఇంటర్లింక్ చేస్తూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇలా
ప్రతి చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఈజీగా ప్రశ్నల్ని అనాలిసిస్ చేసే విధంగా మనం ఈ చాప్టర్ని ప్రతి చాప్టర్ని డిస్కస్ చేస్తాం. ఇది ఈ డిఏఓ యొక్క ప్రోగ్రామ్. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మామూలుగా సమ్మర్ అంటేనే కొందరు ఖాళీగా ఉంటారు, లేదు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఈ సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు 280కి పైగా మార్కులు రావడానికి దోహదపడుతుంది ఈ బ్యాచ్ అనేది. ఓకే, సో దీంట్లో ఇంకేం హైలైట్స్ ఉంటాయంటే, సో డైలీ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, క్లాస్ రూమ్ కోచింగ్. దాంతోపాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు స్టడీ హాల్ సౌకర్యం కూడా అందించడం జరుగుద్ది. ఈ 30 రోజుల పాటు స్టడీ హాల్ సౌకర్యం కూడా ఉచితంగా అందించడం జరుగుద్ది ఈ 30 డేస్ పాటు. కొంతమంది ఉంటారు, సార్ నాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది అంటే, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది, లేదంటే మహిళలు ఉంటారు, సార్ మేము ఇండ్లలో ఉండి చదువుకుంటాం, ఏమైనా ఆన్లైన్ ప్రొవైడ్ చేయగలుగుతారంటే ఈ కంప్లీట్ ఈ సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్కి సంబంధించిన జూమ్ లైవ్ క్లాసెస్, అంటే ఏదైతే క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుందో అక్కడి నుంచే మీకు డైరెక్ట్ జూమ్ లైవ్ ద్వారా కూడా మీకు క్లాసులు అందిస్తాం. అదేవిధంగా ఈ జూమ్ లైవ్ పూర్తయిన తర్వాత మీరు మళ్ళీ వీడియోస్ని చూసుకోవాలనడానికి రికార్డెడ్ వీడియోస్ని కూడా అందించడం జరుగుతుంది. అంటే మీకు క్లాస్ రూమ్ కోచింగ్ విత్ స్టడీ హాల్, అదేవిధంగా జూమ్ లైవ్ క్లాసెస్ విత్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుద్ది. ఇది మన యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మనం చేసుకోబోయేది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, గతంలో జరిగిన పరీక్ష వల్ల నీవేం నేర్చుకున్నావు, అందులో ఎన్ని మార్కుల వరకు నీవు వచ్చావు, గతంలో నీ యొక్క ప్రిపరేషన్ ఏంది, అసలు ఎక్కడ ప్రిపేర్ అయ్యావు, ఎలా ప్రిపేర్ అయ్యావు, దానివల్ల ఎంత ఉపయోగపడింది, అలా తప్పులు జరిగితే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇంకేం చేయాలి అన్నది. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఇక్కడే ఉండడం ద్వారా నేను ఈ 14 గంటల పాటు మీతో పాటు అవైలబుల్గా ఉంటూ, సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సో మీతో పాటు ప్రిపేర్ అవుతున్నాను అనుకొని మీతో పాటు ఉండి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ 30 రోజుల్లో మిమ్మల్ని పరీక్షలో 280 మార్కులు వచ్చే విధంగా ఈ డిస్కషన్ అండ్ క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మిమ్మల్ని ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ ముఖ్యంగా మనం చేసుకోవాలి. అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయేలాగా కాకుండా మీతో పాటు అక్కడే ఉండి, సో మీరు చదువుతున్నప్పుడు డౌట్స్ వచ్చినా సరే చదవడానికి ఒక టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా డిస్కస్ చేయాలి, అసలు ఎగ్జామినేషన్లో దాన్ని ఏ విధంగా షార్ట్కట్ వేలో కన్వర్ట్ చేసుకోవాలి అన్న అనాలిసిస్ని కూడా క్లాస్ రూమ్లోనే కాకుండా అక్కడ ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చదువుకునేటప్పుడు, అంటే మీరు చదువుకునేటప్పుడు డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేయడానికి నేను అక్కడ అవైలబుల్గా ఉంటాను. కాబట్టి ఇది మీరు చూసుకోవాల్సిన అంశం. ఎక్కడైనా సరే చదవాల్సిందే, మీరు ఇంట్లో కూర్చొని చదువుతారా, రైట్, ఇక్కడికి వస్తే ఫ్రీగా స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇంకా మొత్తం వాతావరణం అంతా చదువుకునే వాతావరణమే ఉంటుంది. కాబట్టి 30 రోజుల పాటు మీరు నిర్దిష్టంగా ఈ టైంని కనుక కేటాయించుకోగలిగితే మనం డిఏఓ పేపర్ 2లో 280కి పైగా మార్కులు సాధించవచ్చు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే ఒక 4-5 గంటలు క్లాస్ తీసేసినా సరే ఇంకో 10 గంటలు ఉంటుంది. 10 గంటలు 2 గంటలు మనం భోజనానికో రెస్ట్కో తీసేస్తే ఇంకో 8 గంటలు ఉంటుంది. 8 గంటల్లో రోజుకి 3 గంటలు కానీ 4 గంటలు కానీ పేపర్ 1 చదువుతూ మిగతా టైం పేపర్ 2కి కూడా కేటాయించుకోగలిగితే 30 రోజుల్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇట్టే అయిపోతుంది. చాలామంది ప్రిపరేషన్ పేరుతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైం వేస్ట్ జరగకుండా పూర్తి స్థాయిలో మా పర్యవేక్షణలో మీకు ఇక్కడ ఈ 30 రోజుల ప్రిపరేషన్ని అందిస్తున్నాం. ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మీకు పోయేదేమీ లేదు. ఓకే, సో మంచిగా పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చే ఒక సంస్థను ఎంచుకోవడం ద్వారా మీలో ఒక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. కావాలంటే గతంలో మనం ఇచ్చిన కోచింగ్, మ్యాథమెటిక్స్ డిఏఓ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు కానీ, లేకపోతే మామూలుగా మీరు రీసెర్చ్ చేసినా సరే డిఏఓకి సంబంధించి కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ కోచింగ్లో క్వాలిటీ కోచింగ్ అందిస్తున్న సంస్థ ఏదని చూసినా సరే జయశంకర్ అకాడమీ యొక్క పేరే మీ ముందుకు వస్తుంది. సో దీని యొక్క ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అది మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్ అండి, ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా బాగోదు. సో ఎవరైతే డిఏఓకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, లేదంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారందరికీ తెలియజేయండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.